హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీఆర్ అప్డేట్స్ తెలుగు ఛానల్. ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే రావడం జరిగింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాల్లో వర్షాలు కురనున్నాయో ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. యూస్ఫుల్ అనిపిస్తే ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఏపీకి వాతావరణ శాఖ సూచన అయితే ఇచ్చింది. రుతుపవన ద్రోణి ప్రభావంతో ఏపీలో వర్షాలైతే కురనున్నాయి. ముఖ్యంగా ఈ వర్షాలు సాయంత్రం లేదా రాత్రి సమయాల్లో కురనున్నాయి. బంగాళాఖాతంలో పశ్చిమ బెంగాల్కు సమీపంలో అల్పపీడనం ఏర్పడి అలాగే వాయుగుండంగా మారింది. మరోవైపు మధ్యప్రదేశ్ పైన ఓ వాయుగుండం లాంటిది ఉంది. ఇది కొంత ఉత్తరప్రదేశ్లోనూ ఉంది. ఇది క్రమంగా బలహీనపడనుంది. ఇక దక్షిణాది నైరుతి రుతుపవనాలు యాక్టివ్గానే ఉన్నాయి. అటు కేరళ, గుజరాత్ తీరంలో ద్రోణి అలాగే కొనసాగుతోంది. ఈ ప్రభావం ఆంధ్రప్రదేశ్లో ఈరోజు రేపు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు అలాగే ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని, ఈదురుగాలులు కూడా గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని అమరావతి వాతావరణ శాఖ కేంద్రం తెలిపింది. యానం, ఆంధ్రప్రదేశ్లో దిగువ ట్రోఫో ఆవరణంలో పశ్చిమ దిశగా వీస్తున్నాయి. ఏపీలో ఈరోజు అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, ఏలూరు, అనకాపల్లి, కృష్ణా, కోనసీమ, ఎన్టీఆర్, విజయనగరం, కాకినాడ, గుంటూరు, తూర్పుగోదావరి, కర్నూలు, పశ్చిమ గోదావరి, నెల్లూరు, బాపట్ల, నంద్యాల, పల్నాడు, చిత్తూరు, ప్రకాశం, అనంతపురం, తిరుపతి, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణం శాఖ అయితే తెలిపింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.